జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావే లేదని వీర్రాజు రాజమండ్రిలో అన్నారు. ఈ మధ్యన కొత్త విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ అవన్నీ కూడా బేస్లెస్ అండ్ యూజ్లెస్. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 40% వచ్చింది, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఎంత మేరకు కరెక్ట్ అతను ఇప్పుడు అడుగుతున్నాడనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలి. అతనికి 14, 19, 62 సీట్లు ఇచ్చారు కదా. 62, 61, 67 ఇచ్చారు. అందులో 20 మంది అంటే అప్పుడు ప్రతిపక్షమే కదా. అప్పుడు వెళ్ళాడా సభకే? అప్పుడే వెళ్ళలేదుగా. నేను బాయ్కాట్ చేస్తున్నాను అన్నాడుగా. ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలాగా నడిచేసావు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా? నువ్వు 14, 19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు? అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఇప్పుడు 11 ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దీన్ని ఏమనాలి? ఏ భాషలో డిస్క్రైబ్ చేయాలి? ఏ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి? మీరే చెప్పాలి. ఇది ఒక మైండ్ గేమా? దీన్ని ఏమంటారు అని మీకు తోచినటువంటి ఆలోచనని మీరు దీని మీద డిస్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దీనికేమో సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వచ్చు. సుబ్రహ్మణ్య స్వామి చాలా మేధావి అని మనం అందరం అనుకుంటాం. ఆయన కోర్టులో వేసాడంటున్నారు. కోర్టు కాదు, ప్రజా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించాలి. భారతీయ జనతా పార్టీ 1984 పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మాకు 2 సీట్లు వచ్చినాయి. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు. వాజ్పేయి గారిని రాజ్యసభకు పంపించారు. ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. పోరాటం చేస్తాం, హౌస్కి వెళ్తాం, పోరాటం చేస్తాం. హౌస్లో ప్రజా సమస్యల్ని నిర్భయంగా మాట్లాడతాం. ఆ విధంగా మాట్లాడి 98కి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 96కే ఒకసారి ప్రధానమంత్రి అయ్యాడు. 98కి ప్రధానమంత్రి అయ్యాడు. మరలా కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది. పోరాటం చేశాం. మేము మరలా ఇప్పుడు 11వ సంవత్సరం అధికారంలో ఉన్నాం. 2 సార్లు అధికారంలోకి వచ్చాం. కాంగ్రెస్ ఈసారి 100 సీట్లు వచ్చినాయి. రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీల్లో మేము నెగ్గుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం యొక్క పోకడ, ప్రజల యొక్క పోకడ. దీన్ని అర్థం చేసుకోకుండా అర్ధరహితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ప్రతిపక్ష హోదా అనేటువంటి హక్కు లేకుండా ప్రజల పక్షాన హౌస్కు వెళ్ళి మీరు పోరాడండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. తర్వాత బడ్జెట్ విషయంలో ఇది 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇందులో చాలా వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కలిపి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో సమగ్రంగా కానీ అధ్యయనం చేసినట్లయితే అనేకమైన పారిశ్రామిక